యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 616, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. అందరి మాట నాతో చెప్పండి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. స్తోత్రం చెప్పండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తా. లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, కానీ ఈ ఆనందమైన తాత్కాలికమైన ఆనందమే. కానీ దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం, అది శాశ్వతమైన సంతోషం. అందుకే దేవుడు అంటాడు, నేనిచ్చు సంతోషము ఎవడు నా చేతుల నుండి అపహరించలేడు. సరే, ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రతి వారిని ఆనందింపజేస్తాడట. ఎందుకు? ప్రభు అంటున్నాడు, నేను వారిని నా ప్రార్థన మందిరం ఆనందింపజేస్తాను. ఎవరు వాళ్ళు? ఎవరిని దేవుడు ఆనందింపజేస్తాడు అని అంటే ఒక వాక్యాన్ని చదువుకుని కాస్త ముందుకు వెళ్దాం. ఒక్క మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రార్థన నిబంధన. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. స్తోత్రం చెప్పండి. ఆయన మందిరానికి వచ్చిన ఏ వ్యక్తిని ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు రోగంతో వచ్చినా, బాధతో వచ్చినా, వ్యాధితో వచ్చినా, దుఃఖంతో వచ్చినా, నిట్టూర్పుతో వచ్చినా, ఏ పరిస్థితిని బట్టి దేవుని మందిరానికి వచ్చినా, తన యొక్కకు వస్తే పలానా రోగం పెట్టుకుని వచ్చాడు, నాకు అవసరం లేదు వెళ్ళిపో అనేవాడు కాదు. ఆయన పలానా బాధ పెట్టుకుని వచ్చాడు, నాకు అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేవాడు కాదు. ఆయన తన యొక్కకు వస్తే వారిని స్వస్థపరిచేది. అందుకే ఆయన దగ్గరకు నువ్వు ఎట్లా రావాలంటే ఉన్న పాటున రావాలి. స్తోత్రం చెప్పండి. ఎట్లా రావాలంటే ఉన్న పాటు. ఆయన దగ్గర ఉన్న పాటును వస్తే త్రోసు వేసేవాడు మాత్రము. సహజంగా మన పిల్లలు తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రులు మనము బయట నుంచి ఊరి నుంచి 4 రోజులు ఐదు ఇంటికి వచ్చి మనం వస్తా ఉన్నాం, మన పిల్లలు దుమ్ములు ఆడుతూ ఉన్నారు, శివుడు గార్చుకుంటా సూర్యుడు గార్చుకుంటా దుమ్ములు ఆడుతూ ఉంటే 4 రోజులు అయిపోయింది కదా. పిల్లలు నన్ను చూసి పరిగెడతాం, ఆమె చూసి నాకు ప్రేమ పోతాం. అవుననే ఆ శివుడు చూసి, ఆ సూర్యుడు చూసి ఎంత ఓడి పెట్టుకుంటామో. స్వతం చెప్పండి. ఊరుకో పొడగో బాగో మొత్తం మీద వాటేసుకోవడం. స్వతం చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొక్కకు పాపపూర్వకత వచ్చినా నేను త్రోసేను, ఎటువంటి రోగం వచ్చినా త్రోసివేయను. నా యొక్కకు వస్తే నిన్ను ఆనందింపజేస్తాను. నీ రోగం పోగొడతాను, స్వస్థపరుస్తాను, ఆనందింపజేస్తాను. స్తోత్రం చెప్పండి. బైబిల్లో మనం చదివితే మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తాం. ఆ కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఇంట్లో చాలా కాలం క్రితం ఒక కుష్ఠరోగం, మా భర్తకు కుష్ఠరోగం వచ్చిందని భార్య పిల్లలు త్రోసేశారు, వెలివేశారు, వెళ్ళిపోయాడు. మనసందులో దూరాన నివసిస్తుంది. దూర
దూరాన్ని నివసిస్తా ఉన్నాడు. దూరాన్ని నివసిస్తుంటే ఆ పడమలో యేసు ప్రభు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాను. నేను ప్రజలు విచ్చలవిడిగా వచ్చేసారు, కిక్కిరిసిపోయారు. ఆయన చెబుతున్న మాటలు ఇక్కడ ఉన్నవారిని పట్టుకున్నాయో లేదో తెలియదు, కానీ ఎక్కడో ప్రజలకు దూరంగా కొండ సందులో ఉన్న కుష్ఠరోగిని ఆకర్షించే స్తోత్రం చెప్పండి. అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే, నా ఇంట్లోకి నేను ఇష్టం లేదు, నా బంధువులకి నేను ఇష్టం లేదు, నా ఊరోళ్ళకి నేను ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావని వణుక్కుంటా లేచి ప్రభు దగ్గరికి వస్తున్నాడు. తన యొక్కకు వస్తున్నాడు. ఆయన ప్రభు ఏమన్నాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు. తన యొక్కకు వచ్చిన కృష్ణుడిని చూసి యేసు ప్రభు త్రోసివేయాల. కృష్ణుడిని చూసి వాక్యం అంటే వినటానికి వచ్చిన 700 పారిపోతున్నారు. అసలు కృష్ణుడు ఎవరు అక్కడ? చెప్పండి. కుష్ఠరోగం అంటువ్యాధి కాదు. నేను అనుకుంటాను, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు జనసమూహం బాగా ఆయన వెంబడించేవాళ్ళు కదా. కుష్ఠరోగులు ముట్టాడండి ఆయన. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు గమ్మని ముట్టగానే కుష్ఠరోగాత్మ ఒడిచిపెట్టేసింది. ఎప్పుడు 7 ఉన్నాయి కాదు, ఎట్టెట్టండి వాడు ఎట్టెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూడా అఫీషియల్గా స్టైల్గా ఇంకోటప్పుడు ఒక కోరితో జనం ఉన్నప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? ఇంటికంటే తినేటప్పుడేమో మామూలుగా కలపం, గాజులు సౌండ్ రావాలా ప్లేట్లో. అవునా? అట్టా వెళ్ళి తెస్తాం. జనంలో కూర్చుని పిల్లలు కూడా తెలవం. అవునా కాదా? అసలు చెప్పాలి ఎంత స్టైల్లో ఏదేంటి ఇంట్లో ఒక్కడ రాకుంటుంది. దేవుడు పెట్టాలా? మీరు ఆలోచించండి. యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత 7 కనబడుతున్నాయి. ఎట్ట గోకున్నాడు, మొరలాకి ఎట్టానే వీడు ఇప్పుడు ఇట్టా అన్నాడు. ఇష్టేమన్నా యేసు ప్రభు కట్టిందా అని శిష్యుడు గారిని జనసంలో యేసు ప్రభు చేతులు వైపు చెప్పండి. యెహోవా రాఫా, స్వస్థపరిచి యెహోవా ఆయనే, స్వస్థపరిచి దేవుడు. రోగం ఆయన చూసి పారిపోవాలి కానీ, రోగాన్ని తీసుకొచ్చిన దెయ్యం ఆయన చూసి పారిపోవాలి కానీ ఆయన రోగానికి భయపడేవాడు కానే కాదు. యేసు ప్రభు ఉన్న వాళ్ళందరికీ రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎంతమంది రోగులు పడుతున్నాడు, యేసు ప్రభు రోగం చూస్తున్నారు. కొంతమంది అంతే కదా, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభు బాగు చేస్తున్నాడు అని దీని మీద మనసు మానేసేసి, దీని మీద మనసు పెడతాం మానేసి అందరని కాదు, కొందరు యేసు ప్రభుకి ఏమన్నా వచ్చిందా, యేసు ప్రభుకి ఏమన్నా చేతులు తినేసినాయా. మన మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండదు. మన ఇంటి మీద, మన విషయాల మీద ఎక్కువ కాన్ఫిడెంట్ పెట్టడం. బయటోడికి ఏం జరుగుతుందో స్వాతం చెప్పండి. అక్కడింట్లో ఏం జరుగుతుందో ఎందుకు ఈ బాధ ఏదో యేసు ప్రభు వైపు చూసుకోవచ్చుగా, యేసు ప్రభు మీద ఆధారపడవచ్చుగా. యేసు ప్రభుకి ఏమన్నా వచ్చిందేమో మోసుకెళ్ళగా. స్తోత్రం చెప్పండి అని యేసు ప్రభు ఎన్నడూ రోగము లేని ఆరోగ్యవంతుడుగా, ఆయన రోగులకు వైద్యుడిగా, పాపులకు రక్షకుడుగా వచ్చాడు. ఆయన స్తోత్రం చెప్పండి. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు. పాలు ముట్టేసేయడం తెలుసయ్యా. యేసు ప్రభుకి ఇష్టం, ఆయన సొత్తు, ఆయన పోలిక. అందుకే ఆయన పోలికలో ఉన్న కృష్ణుడిని వదిలిపెట్టలా. నా బిడ్డ మీరు అందరూ దూరం వెళ్ళిపోవచ్చు కానీ నేను దూరం కాదు. యేసు ప్రభు మాటల కృష్ణుడిని పట్టుకోవడం ద్వారా కొండ సందులోంచి ప్రాణం తెప్పరెళ్ళి, ఇకనైనా నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటాను,
ప్రభు నన్ను స్వస్థపరిస్తే విశ్వాసంతో వచ్చాడు, నమ్మకంతో వచ్చాడు. ఆయన వద్దకు రాగానే త్రోసివేయలేదు. నాకు ఇష్టమే ముట్టేసాడు ఆయన. ఆఖగానే కుష్టి రోగం అతన్ని విడిచి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. శారీరక కుష్టిపోయింది, ఆత్మీయ కుష్టిపోయింది. ఆ కుష్టుని చూసి పారిపోతున్నారు చూసావా? వీళ్ళందరికీ ఆత్మీయ కుష్టి వచ్చేసి. ఏ కుష్టి వచ్చేసింది అలా చెప్పాలి. కుష్ఠోడు నికృష్టోడు ఎవరైనా చెప్పాలి గట్టిగా. కుష్ఠోడు నికృష్టోడు పాపిష్టోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసును ముట్టగానే కుష్ఠరోగి బాగుపడిపోగానే అందరూ కూడా మన ప్రభు దగ్గర రావడం ప్రారంభించారు. ప్రభువును చూసి ప్రభువును విశ్వాసం ఉంచారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వద్దకు వస్తే నువ్వు రోగంతో వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ దేనస్థితితో వచ్చినా ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. మందిరానికి వచ్చిన నేను ఆనందింపజేసే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి. మందిరానికి వచ్చిన నేను ఏం చేస్తాడు? ఆనందింపజేసాడు. ఇక్కడ విచిత్రమైన విషయాన్ని మీరు చూస్తారు జాగ్రత్తగా. స్తుతి కోటాలు జరుగుతున్నాయి, నెలసరి కోటాలు జరుగుతున్నాయి. నేనంటే కాస్త ఈ పనులు ఉండి రాలేకపోతున్నాను అనుకోండి, క్షమించండి. అంత అయిపోయిన తర్వాత నేను కంపల్సరీగా పాల్పొందుతాను. అయితే ఇప్పుడు గృహకోటాలకి ఎంతమంది వస్తున్నారు? స్తుతి కోటాలకి ఎంతమంది వస్తున్నారు? చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఒక ఆమె ఆ ప్రార్థన పెట్టుకుని అందరూ ఆ ఇంటికి రావాలి, కానీ ఈయన ఎవరింటికి రాదు. ఈయన ఎవరింటికి రాదు. నేను ఉండాలి అడిగా, సిస్టర్ గారు మీరు ఎందుకు రావట్లేదమ్మా? ఏ చుట్టుకోవడం వల్ల అందరూ కనపడతారు, మీరు కనపడరండి అని అడిగితే, నాకు భయమయ్యా. ఇదేంటా విచిత్రమైన మాట చెప్పింది, భయం. ఓకే, దేనికి భయం అమ్మా అంటే, చుట్టుకోవటాలకి గృహకోటాలకు వస్తే దెయ్యాలు పడతాయన్నయ్యా. ఏం పడతాయంట? ఎక్కడ ఉంది బైబిల్లో? పట్టిన దెయ్యాలే దేవుడు వదిలి పడుతున్నాడు. పట్టిన దెయ్యాలు ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా. అవుతున్నారంటే నాకు ఎప్పుడు అనుమానం పుట్టా. స్థుతికర్మలు వస్తే దెయ్యాలు పడతాయా? ఉన్న దెయ్యాలే పోగొడతాం యేసు ప్రభు. మన దేవుడు బాగు చేస్తే దెయ్యం నుంచి విడిపిస్తే 500 ఇచ్చిన వదిలించుకున్నా. 500 ఇచ్చిన ఏం చేసింది? దెయ్యం పోయి నేను పెట్టినట్టు. విచిత్రమైన మనుషులుగా పడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, నేను పట్టాను. ఎట్లా పట్టాను? అమ్మా నువ్వు రావట్లేదేంటి? దేవుడి మందికి రావట్లేదేంటి? దేవుడు ఎంత స్వస్థపరిచాడు, ఎంత కార్యం చేసాడు, ఎంత మేలు చేశాడు. రావాలమ్మానంటే నా బాబు నాకు ఇల్లు పట్టేశాడు. అది పక్కన మేలు కోరి దేవుడు చేసిన మేలు బట్టి, ప్రేమను బట్టి మందిరానికి రామా స్వస్థపరచగలగా బాగు చేశాడు కదా చెప్పడం, ఇది మనిషి పద్ధతి కాదు. స్వస్థపడిన తర్వాత దేవుని మనలో కనబడాలి. స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో తన యొక్కకు వచ్చిన వారిని త్రోసివేయలేదు. అది ఎంత రోగంతో ఉన్నా తన పోలిక చొప్పున తన సొంత కనుక దేవుడు కౌగిలించుకున్నాడు, వాటేసుకున్నాడు. ఏమంటేనే రోగం పోయింది. ఎంత మంచి దేవుడు. తన యొక్కకు వస్తే నేను ఆనందం చేస్తాడు. ఇప్పుడు కుష్ఠుడు బాగుపడిపోగానే ఆయన కూడా అక్కడ ఉంది, బిడ్డలు కూడా అక్కడే ఉన్నారు. నాన్నగారు ఏమండి అని మాట ఎవరు మాట్లాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు పిల్లలని ఎవరు మీరు అంటే
ఉన్నప్పుడేమో ప్రేమించు, రోగం వస్తేనేమో ద్వేషించు. ఊరి అప్పుడు తోసేసి మీరు కదా నేను స్వస్థపరిచాడు ఈసయ్య. ఈమె సైనికుడు ఉద్యోగం చేసుకుంటారు, మళ్ళా ఉద్యోగం చక్కగా స్వస్థత వచ్చిందని తన దేహాన్ని చూపించుకున్నాడు, మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, రోగం లేదన్నారు, మళ్ళీ జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు భార్య ఎవడి పిల్లలు డాడీ ఎవట కోడి చెప్పండి, ఎవరు మీరంతా అంటారు. ఉద్యోగం చేసుకుంటాడు, దేవుని సేవకి ఖర్చు చేస్తా వచ్చినాడు. స్తోత్రం చెప్పండి. ఘనమైన కార్యం, ఘనమైన తీర్మానం. ఇప్పుడు ఈశ్వర గారి ద్వారా అంతమంది రక్షణ పొంది, మా గురువు గారు ఈశ్వర గారి ద్వారా అంతమంది రక్షణ పొంది, అంతమంది దేవుని సన్నిధిని దేవుని వెంబడిస్తున్నారంటే దానికి రహస్యం ఏంటో చెప్పనా? వారి సమర్పణ, వారి త్యాగం, వారి తీర్మానం గొప్పది. చెడు చూడు, చెడు విను, చెడు మాట్లాడు. మనం లేచిన దాని నుంచి ఆడిపోసుకోవడం. శ్లోకం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెడు చూడను, చెడు వినను, చెడు మాట్లాడు. మనకు అది లేకపోతే నిద్రపడదు. యేసు రక్తమే చాలా చెప్తుంది, దేవుడు కొన్ని దీవించుకోవాలి. శ్లోకం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యం మనం చదువుతున్నాం. తన యొక్క కొంచెం వారిని ఆనందంగా చేసే దేవుడు. అవును. రెండవదిగా వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ కీర్తన 11వ చరణంలో మనం చదువుకుంటే 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ, నిన్ను అంటే దేవుడు, దేవుని ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడట? వారిని సంతోష పెడతాడట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడట? అందరూ చెప్పాలి. దేవుడు సంతోష పెట్టేది. దేవుని ఆశ్రయించాలి. అమ్మా దేన్ని ఆశ్రయిస్తున్నావు? నేను ఇల్లు కట్టుకున్నాను, మా ఇల్లు నీకు శాశ్వతం కాదు. అమ్మా మందిరం నీకు శాశ్వతం కాదు. బంగారం నీకు శాశ్వతం కాదు. నీ ధనము నీకు శాశ్వతం కానే కాదు. దేన్ని ఆశ్రయిస్తున్నావు? దేవుని ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించు వారిని ఆయన సంతోషపెడతాడు. ఆయన ఆశ్రయించి ఆయన వద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను సంతోష పెడతాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఆశ్రయిస్తే, ఆయన వద్దకు వచ్చిన మీరు ఆయన ఆశ్రయిస్తే, అంటే ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే సంతోష పెడతాడు. సింహం పిల్లైనా లేకపోతేనేమో కదా ఆయన ఆశ్రయించిన వారికి ఏమేళ్ళు పొదుపోయి ఉండదు. స్తోత్రం చెప్పాలి. సింహం పిల్లలైన ఏముంటాయండి? ఏమి కొట్టేమో కానీ ఆయన ఆశ్రయించిన వారు ఏమేళ్ళు వారికి పొదువై ఉండదు. అని దేవుని ఆశ్రయించాలి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు. ఆయన ఆశ్రయించున్నాడు ఎటువంటి వాడు? దేవుని ఆశ్రయించు. ఇంకొక మాట రాయబడింది ఆమోసు 5వ అధ్యాయం. ఆమోసు 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతుంటే, ఆమోసు 5వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమిటంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆశ్రయిస్తే ఏమవుతారంటే, నీ ధనం నిన్ను బ్రతికించలేదు, నీ బలము నిన్ను బ్రతికించలేదు, నీ కులం నిన్ను బ్రతికించలేదు. దేవుడు మాత్రమే. దేవుని ఆశ్రయిస్తూ నువ్వేమవుతావో చెప్పాలి గట్టిగా, బ్రతికి బట్ట కడతావు. దీర్ఘాయువు ఇచ్చే దేవుడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు, కృప క్షేమాలు అనుగ్రహించే దేవుడు. అందుకే దేవుని ఆశ్రయించు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆనందింపజేస్తాడు. ఒకసారి చెప్పాను మీకు, డాక్టర్ గారి దగ్గరికి నేను ఒక పేషెంట్ని తీసుకువెళ్ళాను. సర్టిఫికెట్ చూశాడు ఆయన. ఆయన అన్నాడు, ఈయన పని అయిపోయిందండి. సర్టిఫికెట్ ప్రకారం ఈ రిపోర్టుల ప్రకారం
10 రోజుల కంటే ఎక్కువ ఆయన ఒక చెట్టు ఉన్నది ఉపయోగిస్తున్నాను. ఈ బాత్రూంలో ఉన్నాడండి ఆయన చనిపోతానని వెళ్ళిపోతాడు అంటే ఒక చెట్టు ఉన్న చెట్టు ఉపయోగం పాస్టర్ గారు. సరే నేను కూడా చెప్పాను, ప్రభు నేను ప్రతిస్తాను, ప్రభు విశ్వాసం వచ్చాను. డాక్టర్ గారు అన్నాడు రిపోర్ట్ సపోర్ట్ చేయలేదు. సోదరు చెప్పండి, రిపోర్ట్ చూసి ఏం చేయలేదు, సపోర్ట్ చేయలేదు. ఆయన ఘోరంగా పెట్టాడు, మాటలు నాతో చెప్పాడు చనిపోతాడని. ఆయన నమ్మన్నాడు. వచ్చిన ఇందులో ఏముంది నా పోదా, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, రిపోర్ట్లు వస్తాయి. ఏం మాస్టర్ గారు ఎట్లా మాట్లాడతాడు ఈయన, ఈ రిపోర్ట్లు ఏం లేదా అంత కొట్టిపోయింది. ఆరోగ్యం ఉంటాం, నీకేం లేదు ప్రాబ్లం, ఈ రోజు బతుకున్నాడు. సోదరం చెప్పండి, ఈ రోజు ఎట్లా ఉన్నాడండి చెప్పాలి గట్టిగా. నువ్వు చచ్చిపోతాడు, నిజంగా పోతాడు. నీరసం అనుకో, వడ్డీలతో సరిపోతుంది నీరసం. సోదరం చెప్పండి గట్టిగా. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన మాట్లాడి నేటిగా ఆరోగ్యవంతుడు ఉన్నాడు. రిపోర్ట్ చూస్తే 10 రోజులు చచ్చిపోతాడు వాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆరోగ్యవంతుడు ఉన్నాడు. దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని వద్దకు వస్తే, దేవుడిని ఆశ్రయిస్తే, ఆయన మందిరానికి వస్తే, ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆనందింపచేసేది, నీ ప్రాణాన్ని తెప్పర్లా చేసే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను ఆశీర్వదించు దేవుడు, నీ జీవితానికి చిగురును కలగజేసే దేవుడు. సోదరం చెప్పాలి, ఏం కలగజేసే దేవుడు, చిగురును కలగజేసే, ఆశలు పుట్టించే దేవుడు, ఆశలు రేకెత్తించే దేవుడు, కోరికలు సిద్ధింపచేసే దేవుడు, ఆశలను భంగం కాకుండా ముందుకు నడిపించే దేవుడు. సోదరం చెప్పండి. కనుక దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? ఒకటి, దేవుని యొక్కకు వస్తే ఆయన త్రోసివేయడు, ఆయన మందిరానికి వచ్చి నేను త్రోసివేయి నేను ఆనందంగా చేస్తాను. రెండవదిగా నువ్వు వచ్చిన నీవు ఆయనను ఆశ్రయించాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు కలిగి, ఆ మేలే నేను సంతోషపెడతాడు. ఏం చేస్తాడండి ఆయన? అందరూ చెప్పాలి. దేవుడిచ్చే సంతోషం నరుడిచ్చే లాంటిది కాదు, నేనిచ్చు సంతోషం ఎవరు నా చేతుల్లో నుండి అపహరింపలేడు. స్తోత్రం చెప్పాలి. ఇచ్చే సంతోషం లోకం ఇచ్చినట్టు కాదు, అది శాశ్వతమైన సంతోషం. ఆ సంతోషాన్ని పంచుకున్నాడు కనుకనే, ఆ సంతోషాన్ని పొందుకున్నాడు కనుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రభువును మరలా చెప్తున్నాను, ప్రభువును మీరు ఆనందించండి. స్తోత్రం చెప్పాలి. ప్రభువును మీరు ఏం చేయాలి? ఆనందించండి. ప్రభువును ఆనందించాలి. నేను ఆనందించడం బలము పొందుతామని. స్తోత్రం చెప్పండి. ఆనందించడం ఏమవుతుందండి? అదే చెప్పాలి, బలము పొందుతాం. అందుకే ప్రభువులు మనం ఆనందించాలి. ప్రభు ఏం చేయాలండి? చెప్పాలి గట్టిగా. ఆనందించమని చెప్పి పాస్ గారు లెక్క చేయకూడదు. ఎక్కువ పదమకు అది ఏమంటారు, ఓవర్ యాక్షన్, అది టైఫాయిడ్ కాదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆస్ట్రగారు దాటిపోయి ఎక్కశిఖరం మనకే ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిన్నే మాస్టర్ గారు ఆనందిస్తే బలం పొందుతారు అన్నారే, పిన్నే అంతా నవ్వుకున్నాం అనుకో, అది కోతి శాస్త్రం ఉంది, ఈ ఎగతాళి అవుతుంది. అది చేయకూడదు. నీ నవ్వు ఆశీర్వాదకరం ఉండాలి కానీ వికటించేదిగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రభు ఆనందించి ఆమె వద్దకు వస్తే ఆయన త్రోసివేయడు, ఆనందంగా చేస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావు. కష్టం వస్తే నీ వాళ్ళు విడిచిపెట్టవచ్చు, నష్టం వస్తే నీ వాళ్ళు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుని వద్దకు వచ్చేసి త్రోసివేయడు. మంచిలో ఉన్న దేవుడు చెడులో కూడా, కష్టంలో కూడా, నష్టంలో కూడా, శ్రమలో కూడా నేను నీతో ఆనందం చేస్తాను. స్తోత్రం చెప్పండి. అల్లవక్షాన్ని ప్రార్థించాలి, అల్లవక్షాన్ని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.